దేశంలో 140 కోట్ల జనాభా, 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న ఈ దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్. ఈ 4 మహానగరాలే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఈ రోజు నడిపిస్తున్నాయి. ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రపతి వరకు ప్రముఖులందరూ ఢిల్లీ నగరంలోనే ఉంటారు. కానీ ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్, ప్రధానమంత్రి ఆఫీసు కూడా ఈరోజు బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. అదేవిధంగా ముంబై నగరం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఈనాడు ముంబై నగరం శాసిస్తుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ముంబై నుంచే నడుస్తుంది. అలాంటి ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఈరోజు 10 ఫీట్ల ఎత్తున ముంబైలో వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి. ఇవాళ ముంబై నగరంలో స్లమ్స్తో పాటు అక్కడ నివసించలేని పరిస్థితి, ట్రాఫిక్లో గంటల కొద్ది ఇరుక్కుపోయే పరిస్థితి. వర్షం వస్తే కార్లలో కాదు పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈనాడు ముంబై నగరానికి దాపురించింది. అదేవిధంగా ఐటీ అభివృద్ధికి పేరు బెంగళూరు నగరం. కానీ ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుకుంటామో, లేదా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే కార్యాలయానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈనాడు అక్కడి నుంచి తరలి వచ్చి హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. పోయిన సంవత్సరం చూసినాం చెన్నై నగరంలో వర్షాలు వస్తే అపార్ట్మెంట్స్, కాలనీలు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీళ్లతో నిండిపోయి వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో, పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి వస్తారా లేదా అన్నంత పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి కలకత్తా నగరంలో ఉంది. అందుకే ఈనాడు మరి 5 నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, గుణపాఠం ఉన్నదా లేదా మన రాష్ట్ర ప్రజలు ఆలోచన చెయ్యాలి. అందుకే ఈ నగరాలలో ఉన్న సమస్యను, అక్కడ ఉన్న తీవ్రతను అర్థం చేసుకొని తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఏది అవసరమో ప్రపంచ స్థాయి నిపుణులతో మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను అందించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈనాడు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు, ప్రపంచంలోనే కొన్ని నగరాలకు ఉండొచ్చు. అంత గొప్ప ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఈనాడు మన నగరానికి ఉన్నది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా తెలంగాణ నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 3% జనాభా వేగంగా